ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 13. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. వర్షపు ఉరుములకు భయపడుతున్న మాన్వీను రేయాన్ష్ గదిలోకి తీసుకుని వచ్చి కర్టెన్స్ని క్లోజ్ చేశాడు. సౌండ్స్ కూడా ఆగిపోయాయి సౌండ్ ప్రూఫ్ వల్ల. అప్పుడు రేయాన్ష్ మాన్వీను ఇలా అడిగాడు, ఇప్పుడు బాగుందా అని. రేయాన్ష్ తక్కువ స్వరంతో అడిగాడు. మాన్వి తల ఊపడం మాత్రమే చేయగలిగింది. అప్పుడు గ్రహించింది తాను రేయాన్ష్ ఒడిలో కూర్చుని ఉందని. వెంటనే మాన్వి ముఖం ఎర్రగా మారింది. సిగ్గుతో పైకి లేచి దుస్తులను సరిచేసుకుంది. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని మాన్వి నీరసంగా చెప్పింది. రేయాన్ష్ మాత్రం తల ఊపాడు. ఒక్కసారి కూడా మాన్విపై చూపును తొలగించకుండా, నువ్వు నా భార్యవు, ఇలాంటి చిన్న విషయాలకు క్షమించమని అడగకు అని అన్నాడు రేయాన్ష్. రేయాన్ష్ మాటలకు మాన్వి పూర్తిగా స్తంభించిపోయింది. రేయాన్ష్ నిజంగానే ఆ మాటలు అన్నాడా, లేదా మాన్వి ఊహలలో ఒక తప్పుడు శబ్దంలా వినిపించిందా అని అయోమయంలోకి వెళ్ళిపోయింది మాన్వి. అయితే రేయాన్ష్ వెంటనే తనను తాను వెనక్కి తీసుకున్నాడు. ఆలస్యమైంది, మనం పడుకుందాం అని రేయాన్ష్ చెప్పి పడుకున్నాడు. దుప్పటిలోకి వెళ్ళిపోయాడు. మాన్వి మాత్రం ఆశ్చర్యంతో నిలుచుని ఉంది. చివరికి సోఫా దగ్గరకు వెళ్ళి పడుకుంది. కొన్ని నిమిషాల్లోనే మాన్వి నిద్రలోకి జారిపోయింది. రేయాన్ష్ మాత్రం నిద్రపోలేదు. తన గుండెల్లో ఒక విచిత్రమైన నొప్పి, ఒక విచిత్రమైన వేడి కలిపి వచ్చాయి. మాన్వి యొక్క బాధ, ఏడుపు, తన వణుకు, మాన్వి అతన్ని గట్టిగా కౌగిలించుకున్న క్షణం, అవన్నీ రేయాన్ష్ హృదయంలో ఒక గీతగా వేశాయి. మాన్వీను సౌండ్ ప్రూఫ్ గదిలో ఉంచిన తీరు, రేయాన్ష్ దొరికిన తొందరలో చేసిన పనిని, రేయాన్ష్కి అసలు తనలో ఉనికే తెలియని ఒక జాగ్రత్త పాటు వెలికి తీసింది. కానీ వెంటనే రేయాన్ష్ అంతరాత్మలోని ఒక స్వరం వెక్కిరించింది. నువ్వే మాన్వీకు బాధ కలిగించావు అని తన మనసు చెప్పింది. రేయాన్ష్ దాన్ని తిప్పికొట్టాడు. ఈ రాత్రి ఒక నిర్ణయంగా మార్చుకున్నాడు. ఇక ముందు తన హృదయాన్ని మాత్రమే వింటాడు, తన క్రూరమైన ఆలోచనలని కాదు. మాన్వి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా రేయాన్ష్ కేవలం మాన్విను చూస్తూ ఉన్నాడు. మాన్వి భయాలన్నిటినీ, మాన్వి మచ్చలన్నిటినీ తొలగించాలని రేయాన్ష్ హృదయం కోరుకుంది. అలానే చేద్దామని అనుకుంటూ రేయాన్ష్ కూడా నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయపు కిరణాలు వచ్చినప్పుడు మాన్వి ఒక్కసారిగా మేల్కొంది. నిన్నటి రాత్రి జ్ఞాపకాలు గాలిలో మళ్ళీ వినిపించినట్టుగా మాన్వి నిలిచిపోయింది. నేను రేయాన్ష్ని కౌగిలించుకున్నానా, రేయాన్ష్ కూడా నన్ను అని మాన్వి ఆలోచిస్తోంది. తన ఆలోచనలు నిజమో కాదో తెలుసుకోలేకపోయింది. దానిని నిర్ధారించుకోవడానికి మాన్వి వెంటనే బాల్కనీ తలుపులను తెరిచి బయటకు వెళ్ళింది. వర్షంతో తడిసిన బాల్కనీను చూసింది. అవును, ఇది నిజంగానే జరిగింది, కల కాదు అని అనుకుంది మాన్వి. అప్పుడు మాన్వి చెంపలు ఎర్రగా మారాయి. అయ్యో దేవుడా అనుకుంటూ మాన్వి ఆ రోజును ప్రారంభించింది. ఈరోజు ఎలా అయినా రేయాన్ష్కి కనిపించకుండా తప్పించుకోవాలని నిర్ణయం తీసుకుంది. మాన్వి మనసులో రేయాన్ష్ కళ్ళలో కనిపించిన సున్నితత్వం గుర్తు చేసుకుంటూనే ఉంది. మాన్వి సిద్ధమై కిందకు వచ్చేసరికి తన ముఖంలో చిన్న నవ్వును చూసి చాచి వెంటనే ఆట పట్టించడం మొదలుపెట్టింది. ఏమిటి ఇలా నవ్వులు, నిన్న రాత్రి ఏదైనా జరిగిందా అని అడిగింది. మాన్వి బుగ్గలు చివుక్కుమన్నాయి. అలాంటిదేమీ లేదు, నేను అలా అని తడబడుతూ ఉంది మాన్వి. ఆ సమయంలో రేయాన్ష్ తల్లి కూడా నవ్వులలో కలిసింది. అయ్యో, మా పిల్ల సిగ్గుపడుతోందే అని అన్నది. మాన్వి ఆట పట్టిస్తున్న మధ్యలో నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈ ఉదయం నిన్నటి రాత్రి కంటే ఎంతో తేలికగా అనిపించింది మాన్వికు.
ఆ నవ్వులలో అందరూ కలిసి ఆహారం చేయడం ప్రారంభించారు. నవ్వులు గాలి మొత్తాన్ని నింపుతూ వచ్చాయి. కొద్దిసేపటికి టేబుల్ సిద్ధంగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వచ్చి కూర్చున్నారు. రేయాన్ష్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. మాన్వి తన చూపు వెంటనే దిగువకు వంచింది. తన ప్లేట్ను ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన వస్తువులా చూస్తూ కూర్చుంది మాన్వి. ఏమిటి విషయం? ఈరోజు చాలా నవ్వుతున్నారు మాన్వి మరియు రేయాన్ష్ అని చాచి చిలిపిగా అడిగారు. మాన్వి గుండె ఒక్కసారిగా బిగిసిపోయింది. మాన్విను ఆట పట్టించడం మొదలయ్యేసరికి మాన్వి నిశ్శబ్దంగా భూమి తనను మింగేస్తే బాగుండదని కోరుకుంది. అవును, ఖచ్చితంగా ఏదో ఉంది. మొదట కోడలు నవ్వుతోంది, ఇప్పుడు కొడుకు కూడా. ఏం జరుగుతోంది అని మరొకరు జోడించగా మాన్వి తన జుట్టు వెనకాల దాక్కోవడానికి ప్రయత్నించింది. మాన్వీకు రేయాన్స్ చూపులు తన మీద ఉన్నాయి అనిపించింది. వదిన, అన్నయ్య, ఏం జరుగుతోంది అని రియా చిరునవ్వుతో అడిగింది. మాన్వి దాదాపు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లు అనిపించింది. ఏమీ లేదు అని రేయాన్స్ స్వరం కాస్త గట్టిగా ప్రశాంతంగా అన్నాడు. ఒక్క క్షణం టేబుల్ నిశ్శబ్దంగా మారింది. వెంటనే చాచు నవ్వుతూ, అయితే అది ఏదో అంతకన్నా ఎక్కువే అయ్యి ఉంటుంది కదా అని అన్నారు. అలా అందరూ మరికొంచెం ఆట పట్టించడం ప్రారంభించారు. అందరూ మరింత నవ్వడం మొదలుపెట్టారు. రేయాన్ష్ ఆపమని ప్రయత్నించినా వాళ్ళు టీజింగ్ చేస్తూనే ఉన్నారు. తింటం ముగించాక రేయాన్ష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాన్వి మాత్రం తన గదికి నేరుగా వెళ్ళిపోయింది. అతన్ని ఎదుర్కోవడం తన వల్ల కాలేదు. నిన్న రాత్రి జరిగిన దాన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే ఆ ఆలోచనే మాన్విని భయపెట్టింది. వారు ఎలాంటి అద్భుతమైన జంట కాదు, సంబంధమూ లేదు, పుట్టించబడిన అపోహ తప్ప మరేమీ లేదు అని మాన్వి బాధపడింది. ఆఫీస్లో రేయాన్ష్ కారులోంచి దిగగానే తన ప్రైవేట్ లిఫ్ట్లోకి నడిచాడు. గుడ్ మార్నింగ్ సార్ అని రాహుల్ పలకరించాడు. రేయాన్ష్ స్వల్పంగా తలూపాడు. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది అని రాహుల్ తన చేతిలోని ట్యాబ్లెట్ చూస్తూ అన్నాడు. మీరు ఈ డీల్ కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది గనక సక్సెస్ అయితే చాలా పెద్ద విజయం అవుతుంది అని తన సెక్రటరీ రాహుల్ అన్నాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని రేయాన్ష్ అడిగాడు. అతని స్వరం కఠినంగా ఉంది. అవును సార్, అంతా సిద్ధంగా ఉంది. మీ పెన్ డ్రైవ్లో మొత్తం డేటా ఉంది అని రాహుల్ తన చేతిని చాపి రేయాన్ష్కి ఇచ్చాడు. రేయాన్ష్ వెంటనే తన పెన్ డ్రైవ్ను తీసుకున్నాడు. ఆ పెన్ డ్రైవ్లో రేయాన్ష్ కష్టపడి తను మాత్రమే సిద్ధం చేసి ప్రతి వివరమును సేవ్ చేశాడు. లిఫ్ట్ ఫ్లోర్కి రీచ్ అవ్వగానే వాళ్ళు కాన్ఫరెన్స్ రూమ్కి చేరుకున్నారు. వాళ్ళు కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళేసరికి మిస్టర్ మార్టిన్ అక్కడే ఉన్నారు. శుభోదయం మిస్టర్ యదువంశీ అని ఆయన అన్నారు. రేయాన్ష్ కోల్డ్ కాన్ఫిడెన్స్తో కూర్చున్నాడు. శుభోదయం, కాన్ఫరెన్స్ ప్రారంభిద్దాం అని అన్నాడు రేయాన్ష్. రాహుల్ పెన్ డ్రైవ్ను ఇన్సర్ట్ చేసి ఫైల్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని సెకండ్ల తర్వాత రాహుల్ మునిగిపోతున్నట్లుగా మెల్లగా అన్నాడు, సార్, ఈ పెన్ డ్రైవ్ ఖాళీగా ఉంది అని అన్నాడు. రేయాన్ష్ ఒక్కసారిగా ముందుకు వంగి స్కాన్ చేసి చూస్తే ఏమీ లేదు. ఒక్క ఫైల్ కూడా లేదు. ఏమిటి అని రేయాన్ష్ గట్టిగా అడిగాడు. ఏదైనా సమస్య ఉందా మిస్టర్ యదువంశీ అని మార్టిన్ అడిగాడు. రేయాన్ష్ గుండెలో కోపం ఉప్పొంగింది. ఎవరో తను చేసిన పనిని చెడగొట్టారు. రేయాన్ష్ ఎన్నోసార్లు తనిఖీ చేసిన పెన్ డ్రైవ్ ఇప్పుడు ఖాళీగా ఉంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్ష్ అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.